హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మసాలాతో చేసిన వంకాయ కర్రీ అండి. ఇది పచ్చికారంతో ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది చూడటానికి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. వంకాయ అయితే సాఫ్ట్గా కుక్ అవుతుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కర్రీ చేయాలి అంటే ముందుగా ఇలా వంకాయలు తీసుకోవాలి. ఈ వంకాయల్లో వాటర్ పోసి 2 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత మరలా మంచి వాటర్ యాడ్ చేసుకుని ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుని వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్నవి చిన్న సైజు వంకాయలు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. మీరు పెద్ద వంకాయలు తీసుకుంటే ముక్కల్లాగా కట్ చేసుకోండి. వంకాయ కాడు ఉంది కదా, దీన్ని కూడా కొంచెం కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని వంకాయల్ని చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసి వాటర్లో ఉంచి వీటిని పక్కన ఉంచాలి. తర్వాత కర్రీలో స్టఫింగ్ కోసం అండి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొన్ని నువ్వులు యాడ్ చేయండి. ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఇలా పొట్టు తీసి క్లీన్ చేసి చక్కగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు తినేదాన్ని బట్టి కారం కోసం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేయాలి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర బాగా క్లీన్ చేసి యాడ్ చేయాలి. తర్వాత ఇందులో చింతపండు యాడ్ చేయొద్దు. ఇలా ఒక బద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. వంకాయ కర్రీ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఈ పేస్ట్లో మీరు పులుపు, ఉప్పు, మిరపకాయలు కరెక్ట్గా యాడ్ చేశారు అంటే ఈ పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వంకాయల్ని స్టఫింగ్ చేసుకుందాం. వంకాయలు స్టఫింగ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా చక్కగా దులిపి స్టఫింగ్ చేయండి. లేదంటే ఈ స్టఫింగ్ జారిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు తీసుకున్న వంకాయలన్నిటినీ చక్కగా ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా. అదే బద్దలు అనుకోండి, మనం డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేయొచ్చు. నేను తీసుకున్నవి చిన్న సైజు వంకాయలు కాబట్టి ఇలా స్టఫింగ్ చేస్తున్నాను. చూడండి, అన్నీ రెడీ అయిన తర్వాత ఎంత బాగున్నాయో. ఇలా రెడీ అయినాయా? ఇప్పుడు లేట్ లేకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ యాడ్ చేసుకుని వీటిని కాస్త దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక రెబ్బ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీన్ని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం స్టఫింగ్ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కాస్త మిగిలిందండి. దీన్ని కూడా ఇందులో ఇలా యాడ్ చేయాలి. దీన్ని కూడా చక్కగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ ఇలా స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు అసలు కదిలించొద్దు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. నిదానంగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నేను మీకు మరలా చూపిస్తున్నా. చూడండి, వంకాయలు మనకి సగం వరకు మగ్గాయి. ఇప్పుడు ఒక్కసారి ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందు కర్రీలో ఉప్పు అనేది యాడ్ చేయలేదు కదా, అంటే స్టఫింగ్ దగ్గర కొంచెం యాడ్ చేసాం. ఆ సాల్ట్ సరిపోదు. ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెం గరం మసాలా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మసాలా యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు కుక్ చేసారు అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఆయిల్ పైకి తేలి ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసుకుందాం. కర్రీ చూడటానికి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. వంకాయ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వంకాయ పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో ఇది ఫేమస్ కర్రీ, చాలామంది ఇష్టపడతారు. అందులోనూ ఇలా చిట్టి చిట్టి వంకాయలు అయితే మరింత టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్లని కాస్త గట్టిగా కొట్టండి. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.